ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, గంట గంటకు జరగబోయేది ఇదే, గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీరి జాతకం అనేది ఏ విధంగా మారబోతుంది, వీరు కూడా ఏం అనుకున్నా అటువంటి జరగబోతున్నాయి, అలాగే ఏ దైవం శక్తి అనేది మీకు ఇవ్వబోతుంది, ఆ దైవం అనుగ్రహం మీకు ఎలా లభించబోతుంది, అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమి కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అన్ని లక్కులు మాత్రం బ్రహ్మాండంగా మారబోతున్నాయి. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది, ఇప్పుడు గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఆ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్